వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. అంటే రాను రాను సమాజం ఎలా తయారవుతుందంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు హస్బెండ్ని అతి కిరాతకంగా చంపడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ వల్ల. రీసెంట్గా అదే కోణంలో ఒక కేసు అయితే బయటకు వచ్చింది. మేఘాలయలో పెళ్ళైన 23వ తారీఖు పెళ్ళయింది. తర్వాత హనీమూన్ కానీ వెళ్ళారు. హనీమూన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రియుని పిలిపించి అతి కిరాతకంగా భర్తనే చంపడం జరిగింది. అసలు దాని గురించి పబ్లిక్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాము. ఎందుకని లేడీస్ ఈ మధ్య ఎంత క్రూరంగా తయారవుతున్నారో అసలు పబ్లిక్ ఏమంటారో అడిగి తెలుసుకుందాం. హనీమూన్కి తీసిపోయి ఒక అమ్మాయి భర్తను అతి కిరాతకంగా చంపింది. దీని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చంపేస్తున్నారని చెప్పానుగా. ఇంత ముందులా పెళ్ళొద్దురా బాబు అంటే బ్యాడ్ కామెంట్స్ మొత్తం పెట్టారు. నువ్వు మా ఇంటికి రాదే అదే ఇదే అని. ఇప్పుడు ఏం చెప్తారు సమాధానం? అమ్మాయిలనే కన్నటువంటి తల్లిదండ్రులే కానీ, అమ్మాయిలు ఉన్నటువంటి తల్లిదండ్రులే కానీ ఏం చెప్తారు? ఒక ప్రియుడిని పెట్టుకున్న అమ్మాయి నాకు ఈ పెళ్ళొద్దు, నేను పలానా అతన్ని ప్రేమించాను, నాకు అతన్నే ఇచ్చి చెయ్యండి అని చెప్పి పేరెంట్స్కి చెబితే వాడిని ఇస్తారో లేదంటే వాడిని చంపుతారో వీళ్ళు చూసుకుంటారు కదా. ఈ ఆస్తిలు జీతాలు ఎక్కువ ఉన్న అబ్బాయిని సాఫ్ట్వేర్ని చేసుకుని ఇలా ఎందుకు చంపింది అమ్మాయి? అది ఏంటి హనీమూన్కి తీసుకుపోయి, హనీమూన్ అయినా అయి ఉంటుందా? ఫిజికల్ కూడా టచ్ చేసి ఉండదు ఆ అమ్మాయి, బిఫోరే చంపేసింది. అంటే ఈడు టచ్ చేసిన అమ్మాయికి వాడు టచ్ చేయొద్దు. మళ్ళీ వాడు అక్కడ ఫస్ట్ ప్లాన్ చెప్పాడు, ఎక్కడికైనా తీసుకెళ్ళి వాడిని చంపే, మాత్రం టచ్ మాత్రం ఇవ్వమా కానీ. అలాగే ప్లాన్గా చేశారు, ప్లాన్గా చంపారు. అబ్బాయిలంటే ఎంత బలిపశువుల్లా ఉన్నారా ఏంటి ఈ సమాజంలో? అబ్బాయిలంటే ఎంత బలిపశువుల్లా ఉన్నారా? వాడుకునేవాళ్ళు వాడుకుంటున్నారు, వదిలేసేవాళ్ళు వదిలేస్తున్నారు, ప్రేమ చంపేసేవాళ్ళు చంపేస్తున్నారు, పిల్లలు అడ్డమైపోతున్నారు, భర్తలు అడ్డమైపోతున్నారు. ఏంటి ఈ అక్రమ సంబంధాలు గిట్ట తయారవుతున్నారు? చెప్పొచ్చు కదా నువ్వు, నాకు పలానోడు ఉన్నాడు, నేను వాడిని పెళ్లి చేసుకుంటాను, నాకు ఈడొద్దని. వాళ్ళ అమ్మా నాన్నలకు వాడు మిగిలిపోయేవాడు కదా. నిన్ను కాకపోతే ఇంకో మంచి అమ్మాయిని చూసి చేసుకునేవాడు కదా. మంచి అమ్మాయిలు లేరనుకో, ఎక్కడో ఒక దగ్గర నోటికో కుటికో ఉండకపోతుందా ఒక అమ్మాయన్నా? ఆ అమ్మాయే వాడి పాలిటీ వచ్చేది కదా, వాడికి సెట్ అయ్యేది కదా. నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఎందుకు హనీమూన్ అని ఒక ప్రోగ్రాం పెట్టావు? దానికి డబ్బు దండగా, నీ పెళ్ళికి డబ్బు దండగా, ఫంక్షన్ హాల్స్కి డబ్బు దండగా. మీ అమ్మ మీ అయ్యకు బుద్ధి ఉందో లేదో తెలియదు. నువ్వు మరీ ఇంత క్రిమినల్ బ్రెయిన్ తోటి హనీమూన్ ప్లాన్ చేసి హనీమూన్లో చంపావంటే హ్యాట్స్ ఆఫ్, నువ్వే ఆడదానివంటే. ఎందుకు ఇంత అమ్మాయిలు ఇంత కిరాతకంగా తయారవుతున్నాయి? ఇది ఒకటే కాదు, గతంలో కూడా చాలా మంది అమ్మాయిలు హస్బెండ్ని అక్రమ సంబంధం వల్ల చంపారు. అక్రమ సంబంధాలకే చంపేస్తున్నారు, అక్రమ సంబంధాలకే చంపేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు, భర్తలను చంపేస్తున్నారు, తల్లిదండ్రులను కూడా చంపుతున్నారు. అంటే ఇంత ముందులో వాడు ఎవడో తిట్టాడు కామెంట్లో. ఇప్పుడు చెప్పరా సమాధానం? నేనే డైరెక్ట్గా అడుగుతున్నా, లైవ్లో కూడా నీకు పెట్టాను, రారా చూసుకున్నాను కృష్ణకాంత్ పార్క్ దగ్గర కానీ రా. ఇప్పుడు చెప్పు సమాధానం. ఆ హనీమూన్లో చనిపోయిన అబ్బాయికి, ఆ అబ్బాయి తల్లిదండ్రులకి అబ్బాయిని తీసుకొచ్చి ఇవ్వు, అప్పుడు మాట్లాడుదురు కానీ మీరు అందరూ. సాక్ష్యం ఏది? సాక్ష్యం ఏది చంపాడని? పక్కనే పోతే నేనే చంపానని సాక్ష్యం ఏది? ఎవరు చూసారు చెప్పడానికి? ఇప్పుడు కొన్ని రీల్స్ వైరల్ అవుతున్నాయి మేడం. ఆ అబ్బాయి పెళ్లిలో రిసెప్షన్లో కూడా చాలా ఆనందంగా వాళ్ళ అక్క చెల్లెళ్ళతో రీల్స్ చేశాడు, చాలా ఆనందంగా. ఇదంతా తెలియదు కాబట్టి అలాంటి అమాయకమైన వ్యక్తిని ముందే లవ్ చేసి పెళ్లి క్యాన్సిల్ చేసుకోకుండా తీసుకెళ్ళి అలా చేసింది. ఏమవుతుందో కూడా తెలియదు. అదే చెప్పాను కదా, ఇంత ముందు కూడా నేను కొన్ని వీడియోల్లో చెప్పాను. అబ్బాయిలే ఇప్పుడు కొంచెం అమాయకంగా ఉన్నారు, అమ్మాయిలు అయితే మామూలుగా లేరురా బాబు, పెళ్ళొద్దురా బాబు అంటే విన్నాడా? సరదా పడ్డట్టున్నాడు. కాదులే, వాళ్ళ అమ్మ నాన్నలు కూడా ఒక కోడలు వస్తుంది, వారసులు ఉంటారు, మాతోటే మా వారసత్వం అంతమోదించిపోవద్దని ఒక ఆశలు ఉంటాయి కదా. ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది అలాగా, అబ్బాయిలే కానీ అమ్మాయిలకే కానీ ఎవరికైనా ఉంటుంది. వారసులు వస్తాడు, అబ్బాయికి పెళ్ళి అయితే భార్య వస్తుంది, భార్య ద్వారా పిల్లలు వస్తారు. చెప్పేదేముంది? ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇవాళ రేపు బలిపశువులు అయ్యేది అబ్బాయిలే. మరి మన కుషాయిగూడలో కూడా 13 సంవత్సరాల అమ్మాయి వల్ల 16 సంవత్సరాల అబ్బాయిని చంపడం జరిగింది. చిన్న అబ్బాయి చంపుతారు. 13 సంవత్సరాలు 16 సంవత్సరాలు వాళ్ళిద్దరికి 3 years ఏజ్ గ్యాప్. వీళ్ళిద్దరు ఏం చేద్దాం అనుకున్నారు? అసలు వీళ్ళిద్దరికి ఏం తెలియదు కదా. చదువుకునే వయసు, ఆడేపాడే వయసు, కేరింతలు తుళ్ళింతలు ఉండే వయసు ఇది. మరి వీళ్ళిద్దరు ఏం చేసి అలా చంపి ఎట్లుంది మరి? 13 సంవత్సరాల అమ్మాయి వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి చెప్పించి ప్రజెంట్ బాయ్ ఫ్రెండ్ని చంపించింది. అదే చెప్పట్లా, కాలం అంతానికి వచ్చిందంటే ఇలాగే ఉంటుంది. పెట్టుకుంటే మీరు అటాచ్డ్ ఎవరితో పెట్టుకున్నారో వాళ్ళనే పెళ్ళిళ్ళు చేసుకోండమ్మా. అవతల సైడ్ అబ్బాయిల్ని పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, వేరే పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో, మీరు ఎవరితోటైతే అటాచ్డ్ ఉన్నారో, మీరు ఎవరితోటైతే ఫిజికల్గా ఉన్నారో
వాళ్ళనే దయచేసి పెళ్ళిళ్ళు చేసుకోండి. ఎందుకనంటే మీరు పెళ్ళిళ్ళు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళని పెళ్లి చేసుకోవడం వల్ల వీళ్ళు వేరే పెళ్లి కొడుకు తల్లిదండ్రులు పెళ్లి కొడుకులను కోల్పోతున్నారు. మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తే ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఫ్యూచర్లో ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి సాహసం చేస్తారంటారు? భయపడుతున్నారని చెప్పానుగా. ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అంటే అమ్మాయి గురించి భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? ఆ అమ్మాయికి ఏ లవర్ ఉన్నాడు, వాడు ఇది కలిపి నన్ను ఎక్కడ లేపేస్తారో, ఇలా లేపేస్తారని చెప్పాను కదా. అలాగే జరుగుతున్నాయి కదా. అమ్మ చూసినా భయం అయ్యేది, కుక్కర్ చూసినా భయం అయ్యేది. ఇప్పుడు హనీమూన్ అంటే కూడా భయం అవుతుంది ఇప్పుడు జనాలు. ఇప్పుడు తాళి కట్టాలంటేనే ఒళ్ళులో వణుకొచ్చింది అబ్బాయికి, చచ్చిపోతాడు. ఇట్లా వంగి బెండ్ అయి కడతాడు కదా, ఆ బెండ్లోనే వణుకొచ్చింది. ఇప్పుడు పక్కా జరిగిద్ది, అది చూసుకోండి ఇక. ఎందుకంటే చట్టాలు న్యాయాలు ఆగండి. ఇంత ముందు ఆడవాళ్ళని ఇలాగే చంపారు. ఆడవాళ్ళ కోసం ఏమైనా చట్టాలు వచ్చినాయా? మహిళా సంఘాలు ఎక్కడ వచ్చినాయి? ఎప్పటికో వచ్చినాయి, ఇప్పుడేం రాలేదు అక్కడ. ఇప్పుడున్నాయి మహిళా సంఘాలు. చీటింగ్ మొన్న వచ్చింది. నిర్భయ చట్టాలే కానీ, షీటింగ్సే కానీ, ఉమెన్ రైడరే కానీ, ఇవన్నీ గత 10-15 ఏళ్ళు బట్టి వచ్చినాయి. 15 ఏళ్ల క్రితం లేవు. 15 ఏళ్ల క్రితం లేవు. ఇప్పుడు ఆ చట్టాలు రావాలంటే చాలా మంది అబ్బాయిలు చచ్చిపోవాలంటారే ఏంటి? చచ్చిపోవద్దు, తెలివిగా ఉంటే చాలు. తెలివిగా ఉండి పెళ్లి చేసుకోకుండా ఉంటే చాలు. చేసుకున్నా కూడా ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్, ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో చెక్ చేసుకొని చేసుకుంటే చాలు. అమ్మాయి బ్యాక్గ్రౌండ్, అమ్మాయికి ప్రాపర్టీ బ్యాక్గ్రౌండో, స్టడీ బ్యాక్గ్రౌండో, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండో కాదు, బాయ్ ఫ్రెండ్ బ్యాక్గ్రౌండ్ చూడండి రా బాబు. ఎందుకంటే అనవసరంగా మీ తల్లిదండ్రులకు మీరు దూరం అయిపోతున్నారు. మిమ్మల్ని కని పెంచి మీ మీద ఆశలు పెట్టుకొని మీరు రేపటి రోజున వాళ్ళకి వృద్ధాప్యంలో తోడుంటారని అనుకునేటటువంటి తల్లిదండ్రులకి అబ్బాయిలు దూరం అయిపోతున్నారు. జాగ్రత్త. ఓకే.